హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు దసరా ఫెస్టివల్ కదా, మా ఊర్లో గుడి దగ్గర ఎలా సెలబ్రేషన్స్ చేస్తారో అదంతా వీడియో మొత్తం షూట్ చేసి మీ ముందుకైతే మేమైతే మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్తా ఉన్నాము. వెళ్ళే దారిలోనే ఎంట్రన్స్లోనే అమ్మవారిది అయితే బ్యానర్ వేశారు. ఇంకైతే గుడికి వెళ్ళేదానికి స్టాచ్యూ అయితే ఇదే. ఇక్కడ నుండినే అమ్మవారి గుడికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంకైతే మేము ముగ్గురం అయితే వెళ్తా ఉన్నాము. మేము వెళ్ళే లోపల అయితే ప్రసాదానికి పంచామృతానికి బెల్లం అవంతా కట్ చేస్తా, బనానా ఫ్రూట్స్ ఇలాంటివంతా కట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకైతే అమ్మవారికి డెకరేషన్ చేయడానికి ఈ పూలు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటే ఎత్తుకొని అమ్మవారికి అయితే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే అమ్మవారికి అభిషేకం ఎలా చేస్తారో చూసేయండి. ఫస్ట్ అయితే నార్మల్గా మంగళహారతి ఇచ్చి ఇంకైతే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. श्रियं देवीमुपक्वयं श्रीमां అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుంది. ఆ లోపలే మేమందరం నిమ్మకాయ దీపాలు పెట్టాలనుకున్నాము. అందుకనేసి నిమ్మకాయ దీపాలు పెట్టడానికి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటా ఉన్నాము. నేనైతే 8 దీపాలు పెట్టినాను. అలానే మా అక్క వాళ్ళిద్దరు కూడా 8 దీపాలు అయితే పెట్టినారు. మేమందరం కలిసి దీపాలకి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాము. మా ఊరు పటాలమ్మ గుళ్ళో అయితే ఎవ్రీ ట్యూస్డే అయితే అభిషేకాలు చేస్తారు. అలానే నిమ్మకాయ దీపాలు ఇలాంటివి కూడా పెట్టుకుంటారు ఆ రోజే. ఇంకైతే ఈ దీపాల కిందకి ఉద్దిపప్పు ఉంటుంది కదా, అది వేసి కూడా పెడతారు. మేమైతే ఇప్పుడు నార్మల్గా ప్లెయిన్గా అయితే పెట్టేస్తాను. ఫైనల్గా మా ఊరి అమ్మవారిని అయితే చూసేయండి. అస్సలు ఎంత కలకలలాడిపోతా అన్నారు కదా అమ్మవారు అయితే. అమ్మవారిని అయితే ఊరేగింపుతా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే అమ్మాయిలకు కూడా అమ్మవారిని ఇచ్చి మీరు కూడా గుడి చుట్టూ రౌండ్లు వేపియండి అనేసి అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం అయితే ఇలా వేపిస్తా ఉన్నాం. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
ఫైనల్గా అయితే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోగానే అందరూ ఫుడ్ తినడానికి అయితే వచ్చినారు. ఫుడ్ అయితే బఫే సిస్టమ్ పెట్టారు. అయినా కూడా చుట్టూ అయితే ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది గ్రీనరీగా. ఇంకైతే ఇక్కడైతే కూర్చొని అందరూ అయితే మంచిగా తిన్నారు. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత అందరికీ అయితే బ్యాంగిల్స్, పసుపు కుంకుమ ఇవైతే ఇచ్చినారు. ఇంకా అందరూ అయితే ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటా ఉన్నారు. దసరా కదా ఈరోజు, దసరా కోసము స్వీట్స్ పంచాలనేసి స్వీట్స్ అయితే తీసుకొచ్చినాము. ఈ స్వీట్స్ అయితే తీసుకొచ్చినాము. ఇంకా అలానే ఇవి కూడా కొన్ని అయితే ప్యాక్ చేసినాము కొంతమందికి ఇవ్వడానికి. మిక్చరు, అలానే మైసూర్ పాకు స్వీటు, ఇంక ఇవంతా కూడా మిక్చర్ ఒకటి, స్వీట్, ఇవి రెండు ఇద్దామనేసి. ఇంకా అలానే బైక్కి మాకు స్కూటీ ఉంది. స్కూటీ కూడా పూజ చేయించుకోవాలనుకుంటున్నాము. స్కూటీ దగ్గర పూజ చేసే వాళ్ళకి ఇవ్వడానికి మైసూర్ పాక్స్ కూడా తెచ్చినాము. ఈ ఇయర్ అయితే మా దసరాకి ఈ స్వీట్స్ అయితే ఈ స్వీట్సే. మీరు ఏం స్వీట్స్ పంచారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా స్వీట్స్ పంచేటప్పుడు వీడియో తీస్తానో తెలీదు. ఇంకా గుడి దగ్గరికి వెళ్తాము స్కూటీకి పూజ చేయించుకోవాలా అనేసి. ఇంకా అక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫైనల్గా స్కూటీకి అయితే పూజ అయితే చేయించుకుంటా ఉన్నాము. ఈ స్కూటీ అయితే లాస్ట్ ఇయర్ దసరా ముందు రోజు అయితే కొనుక్కున్నాము. దసరా రోజు పూజ చేయించుకొని దసరా రోజు అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజుకైతే కరెక్ట్గా 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము స్కూటీ కొనుక్కొని. మళ్ళీ ఈ ఇయర్ కూడా అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి ఇక్కడే పూజ చేయించుకొని స్టార్ట్ అయితే చేస్తా ఉన్నాము. ఇక్కడ కనపడతా ఉన్నారు చూడండి, ఈ పూజారే ఎవ్రీ ట్యూస్డే మా ఊరు అమ్మవారి గుళ్ళో అయితే అభిషేకాలు అన్నీ చేస్తారు. ఈ ఐవోర్కి అయితే చాలా ఓపిక ఎక్కువ, చాలా నీట్గా, నిష్టగా, పద్ధతిగా అయితే పూజలు అయితే చాలా బాగా అయితే చేస్తారు. ఇంకా అమ్మవారి గుళ్ళో పూజ ఒకటే కాదు, ఇంకేమైనా పూజలు ఉన్నా అన్ని పూజలు అయితే ఈ ఐవోరే మా ఊరు గుళ్ళో అయితే చేస్తారు. ఇంక ఇక్కడైతే దిష్టి తీస్తా అన్నారు చూడండి, ఆ అన్న పేరు అయితే రామన్న. ఆ అన్న అయితే మా ఊరు ప్రతి గుళ్ళోన రోజు ఈవినింగ్ అయితే దీపం పెట్టేది ఈ అన్నకు కూడా చాలా ఓపిక ఎక్కువ. ఇంకైతే దిష్టి తీయడం అయిపోగానే ఇంకైతే అందరు బైక్స్కి అయితే హారతి అయితే ఇస్తా ఉన్నారు. ఇంకైతే ఇక్కడ అందరూ కలిసి హారతి అయితే తీసుకుంటా ఉన్నారు. హారతి ఇచ్చేసింది కంప్లీట్ అయిన తర్వాత. బైక్స్కి ఎవరెవరికైనా పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కలిపి ఇక్కడైతే స్వామి అయితే అర్చన అయితే చేస్తా ఉన్నారు. ఇంకా మేము కూడా స్వామికి దక్షిణ ఇవి పెట్టి మంచిగా స్వామి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. మా పూజ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే బండి టైర్లు కింద నిమ్మకాయలు ఇవంతా పెట్టి తొక్కిచ్చి ముందుకైతే జరుపుతా ఉన్నారు. పూజ అయితే ఫైనల్గా ఈ ఇయర్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. మా పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళందరికీ కలిపి ఇంకైతే ఇక్కడ అర్చన చేసి అంటే కొన్ని ఫ్రూట్స్, కొబ్బరికాయ ఇవైతే ఇస్తా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి గుడి దగ్గర ఈ పెద్దవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకైతే ఈ పెద్దవాళ్ళకి ఇచ్చారు. ఇంకా మా ఊర్లో చాలామంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారు. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీ ఊర్లో దసరా ఫెస్టివల్ ఎలా జరిగిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ ఇయర్ అయితే మా ఊర్లో చాలా బాగా జరిగింది.